హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు ఒక మేజర్ అప్డేట్ తీసుకురావడం జరిగింది. విప్రో ఎలైట్ వాళ్ళు ప్రాజెక్ట్ ఇంజనీర్ అని చెప్పి మాస్ హైరింగ్ చేస్తున్నారనమాట. 2023 అండ్ 24 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఫర్దర్ గా వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ సాటర్డే ఈవినింగ్ 7 PM కి ఎక్సెల్ మీద ఒక ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ సెషన్ ఏం చెప్తామంటే చాట్ జీపీటీని యూజ్ చేసుకుని ఎక్సెల్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎక్సెల్లో మన వర్క్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు అనేది అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రీ సెషన్ కాబట్టి ఎవరికైతే ఎక్సెల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా సెషన్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ విప్రో ఎలా డీటెయిల్స్ చూసుకుంటే మీకు దీనికి క్వాలిఫికేషన్ BE బీటెక్ అడుగుతున్నారు. ఇయర్ ఆఫ్ పాస్వర్డ్ చూసుకుంటే మీకు 2023 అండ్ 24 వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ ఈ అలైట్ ప్రోగ్రామ్ అని చెప్పి వీళ్ళు హైర్ చేసేది ఎవరిని అంటే టెలికామ్, ఆటోమేటివ్, ఎంబెడెడ్ అండ్ CPPE అంటే సైబర్ సెక్యూరిటీ అండ్ జావా ఫుల్ స్టాక్ రిలేటెడ్గా అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2025కి హైరింగ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మీ బ్రాంచెస్ చూసుకుంటే మీకు మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ ఆర్ CSE, ECE, IT అండ్ సైబర్ సెక్యూరిటీ అనమాట. ఓకేనా. 2023-24 BE బీటెక్ ఈ బ్రాంచెస్ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. అప్లికేషన్ కూడా తీసుకోదు. అండ్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు 10th స్టాండర్డ్లో 60% కన్నా అబవ్ ఉండాలి, 12th స్టాండర్డ్లో 60% కన్నా అబవ్ ఉండాలి, అండ్ మీ గ్రాడ్యుయేషన్లో కూడా 60% కన్నా అబవ్ ఉండాలన్నమాట. ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్ ఫర్ 10th అండ్ 12th ఓన్లీ. డెసిగ్నేషన్ చూసుకుంటే మీకు ప్రాజెక్ట్ ఇంజనీర్ అని ఇస్తారు. కంపెన్సేషన్ చూసుకుంటే 3.5 LPA వరకు మీకు ఆఫర్ చేస్తారనమాట. ఫ్లాట్ బోనస్ పోస్ట్ 6 months ఫ్రమ్ జాయినింగ్. ఓకేనా. 6 months తర్వాత మీకు 25K మీకు బోనస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటుంది. అండ్ మీకు బోనస్ చూసుకుంటే 18th, 24th అండ్ 36th మంత్ వరకు మీకు అయితే ఉంటుందన్నమాట డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అంతా కూడా అప్లై చేసుకుని మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు జాబ్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే ఆటోమేటివ్ అయితే మీకు ఎలాంటి రోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. లేదు ఎంబెడెడ్ సిస్టమ్స్ అయితే మీకు ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీరు చదువుకోండి ఒకసారి. అండ్ మీకు అదర్ క్రైటీరియా చూసుకుంటే మీకు అంటే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ జరిగే టైంకి మీకు ఒక బ్యాక్లాగ్ అయితే మీకు అలో చేస్తారనమాట. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ 8th సెమిస్టర్. ఓకే. మీకు 8th సెమిస్టర్ అయిపోయే టైంకి మీకు బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ అయిపోవాలి. మాక్సిమం 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ వాళ్ళు అలో చేస్తున్నారు బిట్వీన్ 10th టు కమెన్స్మెంట్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్. ఓకేనా. కెరియర్ గ్యాప్ కాదు, ఇది ఎడ్యుకేషన్ గ్యాప్ అనమాట. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పీరియడ్. గ్రాడ్యుయేషన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద 4 ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్. ఓకేనా. అంటే మీరు ఎప్పుడైతే బీటెక్లో జాయిన్ అవుతారో అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్కి కొద్దిగా గ్యాప్ తీసుకోవడమో, లేదంటే సెకండ్ ఇయర్ వరకు చదివి థర్డ్ ఇయర్కి కొద్దిగా గ్యాప్ తీసుకోవడం ఉంటుంది కదా, ఆ గ్యాప్ని వీళ్ళు కన్సిడర్ చేయట్లేదు. అండ్ మీకు 10th టు గ్రాడ్యుయేషన్ మధ్యలో ఏదైతే మీకు ఇంటర్మీడియట్ ఈ టైంలో మీకు గ్యాప్ తీసుకుంటారో అది వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట 3 years వరకు. అండ్ మీకు ఫుల్ టైమ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద టెస్ట్ ప్రాసెస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 months స్కూల్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ అసెస్మెంట్. ఓకేనా. ఈ టెస్ట్ మీరు రాయాలంటే ప్రీవియస్గా మీరు ఏదైనా అసెస్మెంట్ కనుక చేసి ఉంటే అది 3 months అయ్యి ఉండాలి. అప్పుడైతేనే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ మీకు భూటాన్, నేపాల్ నేషనాలిటీ అయితే మీకు దానికి సంబంధించిన సిటిజన్షిప్ సర్టిఫికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది, అప్ టు 12 months వరకు ఉంటుంది అనమాట. అండ్ దీని సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ అన్ ఆన్లైన్ అసెస్మెంట్. ద బిలో డీటెయిల్స్ ఆర్ ద అపెండెడ్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అసెస్మెంట్ రాయాలి, ఆన్లైన్ టెస్ట్ అనమాట. ఫస్ట్ రౌండ్ చూసుకుంటే మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అంటే మొత్తం 128 minutes. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది 48 minutes వరకు. కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది 20 minutes వరకు. ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది 60 minutes వరకు. ఓకేనా. 2 programs ఇస్తారు, కోడింగ్ ప్రోగ్రామ్స్. క్యాండిడేట్ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ద కోడింగ్ టెస్ట్. జావా కానీ, C కానీ, C++ కానీ, పైథాన్ కానీ మీరు ఏదైతే మీకు బాగా వచ్చో ఆ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకుంటే దాని మీద మీకు 2 programs అయితే ఇస్తారనమాట. 60 minutes టైం ఇస్తారు. సో చాలా సింపుల్గా మీరైతే క్రాక్ చేయొచ్చు. సెకండ్ రౌండ్ చూసుకుంటే బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. థర్డ్ రౌండ్ చూసుకుంటే HR డిస్కషన్ ఉంటుంది. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి December 30 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు మీకు ఈ సూపర్ సెట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దీనికి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎవరికైతే సూపర్ సెట్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేదు ఎవరికైతే సూపర్ సెట్ అకౌంట్ లేదో వాళ్ళు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ నేము, మీ ఫాదర్ నేము అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ ఎడ్యుకేషన్, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు చదువుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీ అడ్రస్తో సహా అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఫిల్ చేయండి. మీ ఫోటో
ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పి అది చెప్తుందనమాట. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ కాదు అంటే ఎందుకు ఎలిజిబుల్ కాదో కూడా చెప్తుంది. అక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు అది. ఇన్ కేస్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏదైనా మీరు మిస్టేక్ చేస్తుంటే ఆ మిస్టేక్ మీరు కరెక్ట్ చేసుకుని మీరు రీఅప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇది అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు గనుక సక్సెస్‌ఫుల్‌గా అప్లై అయింది అని చెప్పి గనుక మీకు మెసేజ్ వస్తే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్‌కి మీరు ఫార్వర్డ్ చేయండి. అండ్ ఈ సాటర్డే సెషన్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications and do subscribe to Frontlines Media. Signing off.